హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెస్ట్ ఆన్ బడ్జెట్ బై శ్రవంతి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మా ఇంటికి ఒక బెటర్ లుక్ ఇవ్వడం కోసం నేను మీషో నుండి కొన్ని హోమ్ ఐటమ్స్ తీసుకున్నాను. సో ఇవి చూడ్డానికి నార్మల్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా అండ్ ప్రీమియం లుక్తో ఉంటాయి. మీరు కూడా మీ ఇంటికి ఒక బెటర్ లుక్ ఇవ్వడం కోసం చూస్తున్నారా? అయితే నేను ఈరోజు షేర్ చేయబోయే కలెక్షన్ని ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఈ డ్రై ఫ్రూట్ బౌల్ తీసుకున్నాను. ఇవి నాకు సెట్ ఆఫ్ 2 వచ్చాయి అండ్ 242 రూపీస్‌కి వచ్చాయన్నమాట ఇవి నాకు. సో దీని మెయిన్ పర్పస్ ఏంటంటే, ఇప్పుడు మనము డైనింగ్ టేబుల్ పైన డ్రై ఫ్రూట్స్ కానీ, లేకపోతే మౌత్ ఫ్రెషనర్స్ కానీ, సాల్ట్ కానీ ఇలాంటివి పెడుతూ ఉంటాము. సో అవి ఇలాంటి బౌల్స్‌లో పెట్టుకోవడం వల్ల మనకి డైనింగ్ టేబుల్ చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ ఈ బౌల్ డిజైన్ చూసారా? చాలా క్యూట్‌గా ఉంది. చూడండి. అండ్ మీకు నేను క్లోజ్ పిక్చర్ కూడా చూపిస్తాను. ఇది ఎలా ఉంది, దీని డీటెయిలింగ్ ఎలా ఉంది, అండ్ దీని లిడ్‌కి కూడా మనకి ఇలా కట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. సో మొత్తం ఓవరాల్ డిజైన్ బాగుంది. అండ్ దీని మెటీరియల్ వచ్చేసి మనకి మొత్తం కూడా గ్లాస్ ఇచ్చారు. సో మనం ఏ ఐటమ్ పెట్టినా కానీ ఇందులో చాలా బాగా అందంగా కనిపిస్తుంది. ఈ ప్రోడక్ట్ మీ డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి మీకు కావాలి అనుకుంటే దీని లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ కంటైనర్స్ తీసుకున్నాను టీ అండ్ షుగర్ కోసం. సో ఇవి నాకు 307 రూపీస్కి వచ్చాయి. దీన్ని సెరామిక్ మెటీరియల్లో ఇచ్చారు. ఇది సెరామిక్ మెటీరియల్ అంటే తెలుగులో మనకి పింగాణి అంటారు కదా, అవి. అండ్ ఒకప్పుడు ఇదే ఎక్కువగా వాడుతూ ఉండేవాళ్ళము. పచ్చళ్ళకి గానీ, లేకపోతే వేరే ఐటమ్స్‌ని స్టోర్ చేసుకోవడం కోసం. కాకపోతే ఇప్పుడు బాగా ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల వీటి యూసేజ్ అనేది తగ్గిపోయింది. ఎవరైనా ప్లాస్టిక్ వద్దనుకునే వాళ్ళుంటే దీన్ని ఒక మంచి ఆప్షన్‌గా చూడొచ్చు. అండ్ మనకి చూసినట్టయితే ఇలా లిడ్ అనేది ఇచ్చారు. లోపల మనకి 500 ఎంఎల్ కెపాసిటీ వరకు పడుతుందనమాట. అంటే హాఫ్ కేజీ వరకు ఏ ఐటమ్ అయినా పడుతుంది. సో షుగర్ కానీ, టీ కానీ దీంట్లో స్టోర్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే కిచెన్ ఒక వింటేజ్ అండ్ ప్రీమియం లుక్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ సోప్ హోల్డర్స్ తీసుకున్నాను. ఇవి నాకు 87 రూపీస్కి వచ్చాయి. సో ఇవి ప్లాస్టిక్ మెటీరియల్లో ఇచ్చారు. ఇవి మొత్తం సెట్ ఆఫ్ 2 ఉంటాయి. దీని డిజైన్ చూసినట్టయితే మనకి ఇలా లీఫ్ షేప్ డిజైన్ ఇచ్చారు. కింద ఇలా సక్షన్ అనేది ఇచ్చారు. సో మనం ఏంటంటే ఈ టైల్స్ పైన కానీ, గ్రానైట్ పైన కానీ పెట్టినప్పుడు స్టిఫ్‌గా అలా కదలకుండా ఉంటుందన్నమాట. అండ్ సోప్ వచ్చేసి ఈ ట్రేలో, ఈ లీఫ్ ట్రేలో మనం పెట్టాలి. పెడితే ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉంటే కిందకి ఇలా డ్రైన్ అవుట్ అవుతుంది. ఎందుకంటే ఇది కొంచెం స్లాంట్‌గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం ఏంటంటే నార్మల్ సోప్ బాక్స్‌కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, నార్మల్ సోప్ బాక్స్‌కి మనకి కింద మనకి హోల్స్ అనేవి ఇస్తారు. అప్పుడప్పుడు సోప్ అనేది వెట్ సోప్ అక్కడ అక్యుములేట్ అయిపోవడం వల్ల వాటర్ అనేది కింద డ్రైన్ అవుట్ అవ్వదు. సో అలాగే వాటర్ అక్కడే ఉండిపోయి సోప్ కరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలా అవ్వకుండా ఉండడం కోసం ఇవనేవి నాకు చాలా నచ్చి ఇవి పర్చేస్ చేశాను. సో ఈ ప్రోడక్ట్స్ మీకు నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేశాను. ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి టూత్ బ్రష్ హోల్డర్ తీసుకున్నాను. ఇది నాకు 183 రూపీస్కి వచ్చింది. ఇది కంప్లీట్‌గా ప్లాస్టిక్ ఉంటుంది. ఇది ఎలా ఉంటుందో మీకు చూపియాలంటే ఫస్ట్ నేను దీన్ని అసెంబుల్ చేసి చూపియాలి. ఫస్ట్ మనం చూసినట్టయితే మనకి ఇలా 3 హోల్డర్స్ ఇచ్చారు. ఈ 3 హోల్డర్స్‌కి వీటిని హోల్డ్ చేయడానికి ఇలా ఇచ్చారు. సో ఇలా పెడితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ ఉండే కవర్‌ని తీసేసామనుకోండి, వాల్‌కి డైరెక్ట్‌గా స్టిక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి 4 టూత్ బ్రష్ హోల్డర్స్ ఇస్తారు ఇవి. సో ఇవెలా అసెంబుల్ చేసుకోవాలంటే మనకిక్కడ ఇలా ఉంటుంది. ఇదేదైతే ఉంటుందో ఇక్కడ ఈ పార్ట్ డౌన్ సైడ్ ఉండాలి ఇలా. సో ఇక్కడ హోల్స్ ఇచ్చారు మనకి. ఆ హోల్స్‌లో ఇన్సర్ట్ చేయాలి. నెక్స్ట్ మనకి 4 ప్లాస్టిక్ గ్లాసెస్ అనేది ఇచ్చారు. సో ఈ గ్లాసెస్ వీటికి ఇలా పెట్టుకోవాలన్నమాట. సో ఈ గ్లాసెస్ యూజ్ ఏంటంటే మనం మౌత్ వాష్ చేసుకునేటప్పుడు బ్రష్ చేసిన తర్వాత బాగా యూజ్ అవుతాయి.
గ్లాస్లో వాటర్ పట్టుకొని పుక్కలించడానికి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ మనము టూత్ బ్రష్ అనేది ఏదైతే మనకి ఇక్కడ పార్టీషన్ లాగా ఇచ్చారో ఈ పార్టీషన్స్లో మనం టూత్ బ్రష్ అనేది హ్యాంగ్ చేయాలి. సో మనకి డర్ట్ ఇలాంటి వాటితో కూడా మంచిగా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట ఈ గ్లాస్. ఓవరాల్ లుక్ చాలా బాగుంటుంది పెట్టిన తర్వాత. అండ్ అలాగే మనకి ఇక్కడ చూస్తున్నట్టయితే ఇలా 4 సెక్షన్స్ ఇచ్చారు. సో వీటిలో మనము పేస్ట్ అండ్ మౌత్ క్లీనర్స్ కానీ, లేకపోతే షేవింగ్ సెట్ కానీ, లేకపోతే హ్యాండ్ వాషెస్ కానీ ఇలాంటివన్నీ కూడా స్టోర్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా. సో స్పేషియస్గా ఉంది అండ్ లుక్ చూడడానికి కూడా చాలా బాగుంది. చాలా మంచి స్మార్ట్ లుక్ ఇస్తుంది. అండ్ మన ఇంటికి కూడా ఒక మంచి న్యూ లుక్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ ఆర్గనైజర్ స్టాండ్ తీసుకున్నాను. సో ఇది నాకు అరౌండ్ 380 రూపీస్కి వచ్చింది. సో దీన్ని మెయిన్గా తీసుకోవడానికి కారణం ఏంటంటే నా కిచెన్ కౌంటర్ టాప్కి ఒక మంచి లుక్ క్రియేట్ చేయడం కోసం తీసుకున్నాను. అలాగే నేను షుగర్ అండ్ టీ కంటైనర్స్ తీసుకున్నాను కదా, సో వాటికి తగ్గట్టు ఒక స్టాండ్ కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. అలాంటి ఐటమ్స్ అంటే కొంచెం యూనిక్గా ఉండే ఐటమ్స్ కనుక మనం ఇందులో పెట్టుకున్నట్టయితే మన కౌంటర్ టాప్ రాగానే మన కౌంటర్ టాప్ చూస్తే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ మనం డైలీ యూస్ చేసుకునే ఐటమ్స్ని కూడా ఆర్గనైజ్ చేసేసుకొని ఒక దగ్గరనే పెట్టుకోవచ్చు. సో దీని మెటీరియల్ వచ్చేసి మనకి మొత్తం కంప్లీట్గా మెటల్ మెటీరియల్ ఇచ్చారు. అండ్ దీన్ని కింద ఇలా పెట్టినప్పుడు కూడా మనకి ఇలా ఊగడం కానీ అట్లాంటిది ఏం లేకుండా స్టేబుల్గా ఉంటుంది. అండ్ ప్రోడక్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ ప్రైస్కి నాకు ఈ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది. అండ్ ఈవెన్ కిచెన్ కౌంటర్ టేబుల్ పైన పెట్టినా కానీ చాలా అందంగా కనిపిస్తుంది. సో ఈ ప్రోడక్ట్ అయితే చాలా రికమెండ్ చేస్తున్నాను. మీకు నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే దీని లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పూజా బాస్కెట్ తీసుకున్నాను. సో ఇది నాకు 200 రూపీస్కి వచ్చింది. దీని మొత్తం కూడా మనకి మెటల్ ఇచ్చారు అండ్ ఫినిష్ వచ్చేసి గోల్డ్ పెయింటెడ్ ఫినిష్ అనేది ఉంటుందన్నమాట మొత్తం. సో దీని మెయిన్ పర్పస్ నేను తీసుకోవడానికి టెంపుల్ కోసం అని చెప్పి తీసుకున్నాను. ఇందులో మనకి ఈజీగా ఒక కొబ్బరికాయ, పువ్వులు అండ్ మిగతా కావాల్సిన సామాన్ అంతా కూడా బాగా ఈజీగా ఫిట్ అవుతుందన్నమాట ఇందులో. అండ్ ఇంతే కాకుండా ఈ మధ్యన మనం చూస్తున్నట్టయితే డైనింగ్ టేబుల్స్ పైన ఫ్రూట్ బాస్కెట్స్ పెడుతున్నారు. అండ్ కొన్ని ఫ్రెష్ ఫ్లవర్స్ కూడా ఇంట్లో కొంచెం ఇష్టపడుతున్నారనమాట ఇట్లా డెకరేషన్ లాగా పెట్టుకోవడానికి. అలాంటి వాటికి కూడా ఈ బాస్కెట్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ పెట్టినప్పుడు ఏంటంటే మన డైనింగ్ టేబుల్ కానీ, లేకపోతే మన టీ పాయ్ కానీ ఇలాంటివి బాగా ఎలివేట్ అవుతాయి అన్నమాట. ఈ బాస్కెట్ ఫినిష్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. చూస్తున్నట్టయితే దీని డీటెయిలింగ్ కానీ, ఫినిష్ కానీ, కలర్ కోటింగ్ కానీ ప్రతిదీ బాగుంది. అండ్ క్యారీ చేయడం ఒకవేళ మనం దీన్ని పూజా బాస్కెట్ లాగా యూజ్ చేస్తున్నట్టయితే క్యారీ చేసుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుందన్నమాట ఈ బాస్కెట్. సో ఈ బాస్కెట్ కూడా నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను. నేను అనుకున్న దానికన్నా కూడా చాలా బాగా వచ్చింది ఈ బాస్కెట్. సో ఈ ఈ బాస్కెట్ మీకు నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి రిఫ్రిజిరేటర్ వాటర్ బాటిల్స్ తీసుకున్నాను. ఇవి నాకు 300 రూపీస్కి వచ్చాయి. ఇవి మొత్తం సెట్ ఆఫ్ 6 ఉంటాయి. మనకేంటంటే కలర్ కాంబినేషన్స్ చూసినట్టయితే మొత్తం కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కింద బాటిల్ అంతా కూడా. పైననేమో మనకి 3 కలర్స్ ఇస్తారు, గ్రీన్, గ్రే అండ్ పింక్. సో దీని కెపాసిటీ చూసినట్టయితే మనకి 800 ml వరకు వాటర్ పడుతుంది. అండ్ దీని ప్లాస్టిక్ మనకి ప్రీమియం ప్లాస్టిక్ అంటే ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ అనేది ఇచ్చారు దీనికి. సో ఓవరాల్గా బాటిల్ షేప్ అయితే చాలా బాగుంది. స్క్వేర్ షేప్లో మనకి క్యాప్ అనేది ఇస్తారు. అండ్ బాటిల్ కూడా మనకి ఇలా రెక్టాంగులర్ కొంచెం లీన్గా మధ్యలో ఇలా లీన్ అయ్యి కొంచెం ఇలా రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. అండ్ దీని టెక్స్చర్ కూడా చాలా చాలా బాగుందన్నమాట. సో ఓవరాల్గా ప్రోడక్ట్ చాలా నచ్చింది. నేను తీసుకున్న పర్పస్ ఏంటంటే రిఫ్రిజిరేటర్లో వాటర్ కూల్ చేసుకోవడం కోసం ఈ బాటిల్స్ అనేవి నేను పర్చేస్ చేశాను. ఇన్ కేస్ మీరు కూడా ఇలాంటి బాటిల్స్ కోసం చూస్తున్నట్టయితే ఈ ప్రోడక్ట్ క్వాలిటీ కానీ, ప్రైస్ పరంగా కానీ ఓవరాల్గా నాకు బాగా నచ్చింది. అండ్ నేను కూడా మీకు ఈ ప్రోడక్ట్ని సజెస్ట్ చేస్తున్నాను. ఈ ప్రోడక్ట్ నచ్చి మీకు పర్చేస్ చేసుకోవాలనుకుంటే లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను.
నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్లవర్ పాట్స్ విత్ ట్రేస్ తీసుకున్నాను. ఇవి నాకు 190 రూపీస్కి వచ్చాయి. సో దీనికి ఏంటంటే మనం మొత్తం కూడా ప్లాస్టిక్ మెటీరియల్ అనేది యూస్ చేశారు ఈ ఫ్లవర్ పాట్స్కి. లోపల చూస్తున్నట్టయితే మనకి డెప్త్ కూడా చాలా ఎక్కువగా ఉంది. మనకి లైవ్ ప్లాంట్స్ పెట్టుకునే అంటే మట్టి పోసి లైవ్ ప్లాంట్స్ చిన్నవి పెట్టుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇవి నేను మెయిన్గా తీసుకోవడానికి కారణము ఇంట్లో అక్కడక్కడ ఫ్లవర్ ప్లాంట్స్ అంటే ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడం కోసం తీసుకున్నాను. ఇవి ఇండోర్ పర్పసే కాకుండా అవుట్‌డోర్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, ఇందులో 5 మొత్తం సెట్ ఆఫ్ 5 వచ్చాయన్నమాట. 5 డిఫరెంట్ కలర్స్‌తోని. ఈ కలర్ కాంబినేషన్స్ కాకుండా మనకక్కడ ఆహ్, మీషో వెబ్‌సైట్‌లో డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో, మీకు నచ్చిన కలర్ ఆప్షన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇలాంటి ఫ్లవర్ పాట్స్ ఏంటంటే ఆహ్, మనము లివింగ్ ఏరియాలో కానీ, లేకపోతే డైనింగ్ ఏరియాలో కానీ, కిచెన్‌లో కానీ అక్కడక్కడ పెట్టుకుంటే ఏంటంటే ఇంటి లుక్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ ది మెటీరియల్ చూస్తే గనుక మనకి ప్రీమియం క్వాలిటీ అంటే ప్లాస్టిక్ బానే ఉంది. మరీ అంత హార్డ్ ప్లాస్టిక్ కాదు అండ్ అంత చీప్ ప్లాస్టిక్ కూడా యూజ్ చేయలేదు. బానే ఉంది. అండ్ లోపల చూస్తున్నట్టయితే మనకి హోల్ అనేది ఇవ్వలేదు. సో, హోల్ మనము పెట్టుకొనే దీన్ని ప్లాంట్స్ కానీ ఇలాంటివేవైనా పెట్టుకోవాలనమాట. అండ్ దీంతో పాటు మనకి 5 ట్రేస్ కూడా ఇచ్చారు. సో, ఈచ్ పాట్‌కి ఈచ్ ట్రే. మనం వాటర్ పోసినప్పుడు వాటర్ మట్టిలో నుంచి కిందకి డ్రైన్ ఔట్ అవుతూ ఉంటాయి కదా! సో, వాటి కోసం అనేది ఈ ట్రేస్ అనేది ఇచ్చారు. సో, వాటర్ ఇందులో అక్యుములేట్ అవుతాయి. సో, ఓవరాల్‌గా ప్రోడక్ట్ నాకు బానే అనిపిచ్చింది ఈ ప్రైస్ రేంజ్‌కి. ఈరోజు షేర్ చేసిన కలెక్షన్ మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ. బాయ్ బాయ్.